మరి పదే పదే చెప్తున్నా కేటీఆర్ గారు ఈ వీడియోని నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి. సరే మీరు నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకొని తోడలు చేసి నన్ను ఏదన్నా బ్లేమ్ చేసుకోండి, నాకేం ఫరక పడదు. కానీ నిజం అనేది తెలవాలి. నిజం ఏంటంటే నేను ఢిల్లీకి చేరుకున్నా. నేను జట్టి కుసుమ్ కుమార్ ఢిల్లీకి పోయినాం. ఆఖరి జట్టి కుసుమ్ అంటున్నాడు, ఎందుకురా నాయన ఇదంతా నీకు హెడ్ఏక్, ఇదంతా ఏమన్నా చెప్తే నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి, అంతే నా దోస్తు నా ఎంబడి ఉండు, అంతే నువ్వు నా ఐడియాలజీ నా ఆలోచనకు రాకిగ నువ్వు నా ఎంబడి ఉండు, అంతే. నువ్వు ఎందుకు ఎంబడి ఉండు, నువ్వేమో కాంగ్రెస్లో గుర్తుపడతావు, నన్ను ఎవడు గుర్తుపట్టాడ. కమ్సే కమ్ రాహుల్ గాంధీ ఆ లైన్లో పోవడానికన్నా నాకు ఎంట్రీ కావాలి కదా, నా దోస్తువి అంటే. ఆయన అప్పుడు ఏం చేసిండంటే, సార్ ఇట్లా మాధవన్కి ఫోన్ చేసిండు. ఆయనకు పోతే మాధవన్ బాగా క్లోజు, ఎవరు చనిపోయిన మాధవన్కి మన జట్టి కుసుమ్కి ఫోన్ చేసి మాధవన్ సార్ నేను ఇక ఆయన గుర్తుపడతారు కదా, ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే, ఆయన ఏదో రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాడు, సోనియా గాంధీ గారు కూడా కలవాలనుకుంటున్నాడు, కొంత అపాయింట్మెంట్ కావాలని. అంటే అపాయింట్మెంట్ కష్టం, కానీ మీరు రండి, ఒక దగ్గర నిలబెడతా, అక్కడ కానీ మీరు రాహుల్ గాంధీ కానీ కనబడితే ఆయన ఆగుతాడు, మీతో మాట్లాడతాడు అని అన్నాడు. నేను అక్కడ ఒక దగ్గర జట్టి కుసుమ్ కుమార్ అక్కడ నిలబడ్డాం, సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడంగానే అట్లా పోతుంటే సబ్ ఈ తెలంగాణ से आए आपसे मिलना चाह रहे అని అక్కడున్న మాధవన్ పరిచయం చేయించాడు. ఆయన ఒక సెకండ్ ఆగాడు. ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసిన రాహుల్ గాంధీ, రాहुल जी मैं एक एडवाइस देने के लिए आया, आज का सिचुएशन में वहाँ तेलंगाना देना नहीं देना वो तो वहाँ तो जंग चल रहा, स्टेट होना बोल के ये सब हो रहा, फिर भी मैं एक मशवरा देने के लिए आया. मैं तेलंगाना स्टेट डिवाइड मत करो, తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయకండి. రాహుల్ గాంధీ గారితో అన్నమాట నేను. రాహుల్ గాంధీ ఏమన్నారో మీకు చెప్తే ఇప్పుడు ఇక అది ఉంది. ఇప్పుడు ఇవ్వకండి, ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తా ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను అని. అనగానే రాహుల్ గాంధీ గారు ఒక్క సెకండ్లో ఇనాటంలో నిలబడిపోయినాడు. నిలబడిపోయారు, ఏ క్యా బాత్ ఆప్ కహాं से आया నన్ను అడిగిండు రాహుల్ గాంధీ. साहब मैं हैदराबाद से आया हूँ, आप कहाँ रहने वाले हैं? मैं केसीआर को जो डिस्ट्रिक्ट है वहाँ हेडक्वार्टर संगारेड्डी हेडक्वार्टर, वहाँ मैं रहने वाला हूँ, मैं एमएलए हूँ वहाँ का. अच्छा, आप वहाँ के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना देव बोल रहे, आप ऐसी बात कर